ముఖ్యమంత్రో ప్రధానమంత్రో కార్లో వస్తున్నాడంటే ట్రాఫిక్ మొత్తం ఆపేస్తారు. గంటల కొద్ది జనాన్ని తిప్పల పెడతారు పోలీసులు. చల్ ఎప్పుడో వచ్చే మనిషి కోసం గింతసేపు నలుపుడు అవసరమా అని కోపంతోని మనసులనే తిట్టుకుంటారు. కానీ ఇప్పటి వరకైతే పీఎంను సీఎంను లెక్క చేయని పని చేయలేదు. కానీ ఈ ఒగి ఇక్కడ చూడండి. చూసిండ్రా ఎట్లా చేసిండ్రో ట్రాఫిక్ లో ఆగిపోయిన పబ్లిక్. సీఎం రేవంత్ రెడ్డి కార్ల కాన్వాయ్ వస్తున్నదని తెలిసి చెవులు గిల్లు మనేటట్టు హారన్లు కొట్టిండ్రు. కాన్వాయ్ సైరన్ సిగ్నల్ కాడ ఆగినోళ్ళ హారన్ల మోతకు దద్దరిల్లింది కావచ్చు అక్కడ ఏరియా అంతా. పాపం ఎంతసేపటి నుంచి ఆగినరో, కాలు నోయంగా ఎప్పటి నుంచి వెయిటింగ్ చేస్తున్నారో. వాళ్ళ కోపాన్ని మొత్తం రేవంత్ రెడ్డి కాన్వాయ్ మీద చూయించిండ్రు. కార్లు వెనక కార్లు 100 బోగీలున్న రైలు తిరిగి వస్తున్న వరకు ఓపిక పట్టలేక బండ్లు స్టార్ట్ చేసి వెళ్ళిపోయిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ని లెక్క చేయలేదు. సగం కార్లు నడిమిట్లనే అయినాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క తిరుగుతున్నది. అబ్బర కొడుక, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అంటే జనానికి చూడుండ్రి ఎంత భయం ఉన్నదో, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో చూడుండ్రి. ఇంతకు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అనుకుంటున్నారా జనాలు? లేదా సిగ్నల్ దగ్గర పొంటెల కొద్ది నిలబెట్టి స్కూటీ ఇచ్చినందుకు ఇట్లా చేసిండ్రా? లేకుంటే రేవంత్ రెడ్డి మీద కోపంతో చేసిండ్రా? ఇట్లా జనానికి కోపాలు వచ్చుడు పల్లెలలోనే అనుకున్నాం ఇన్ని రోజులు. కానీ పట్నంలో కూడా మొదలైంది కదా. రేవంత్ రెడ్డి మీద కోపాన్ని, ఇష్టం లేని మనిషి ఇంటికి వస్తే కసుబుసులాడినట్టే చేస్తున్నారు అనే కామెంట్లు పెట్టుకుంటే సోషల్ మీడియాలో బోలెడు షేరింగ్లు చేస్తున్నారు. బొటన వేలుతోని రింగు పెట్టుకునే వెళ్తోని.